పొటాటోస్తో నేనైతే వాళ్ళు ఎగ్స్ చేసిపోతున్నాను, ఎలా చూసేసేయండి. పొటాటోస్ని అయితే ఉడకపెట్టేసుకున్నాను, అదేనండి ఉల్లగడ్డలు ఉడకపెట్టేసుకొని మెత్తగా చేసేసుకొని దాంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం కూడా వేసుకొని అంతా మిక్స్ చేసేసుకున్నాను. ముద్దలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా బ్రెడ్ అయితే తీసుకొని సైడ్స్ అంతా కోసేసుకొని వాటర్లో నేను చూపిస్తున్నాను కదా అట్లా నీళ్ళలో ముంచి ఒత్తి పక్కనైతే పెట్టండి. ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డని, అదంతా దాని మధ్యలో పెట్టేసి మొత్తం కవర్ అయ్యేలాగా ఈ బ్రెడ్ని అయితే మడత పెట్టేసేయండి. ఇది బాగా కొంచెం ఫోల్డ్ బాగా అయిపోతుంది. ఇక అన్నీ అలా చేసి పెట్టేసుకొని ఇంకా ఎగ్స్ అయితే 2 ఎగ్స్ నేను బ్రేక్ చేసుకొని దాంట్లో ఎల్లోది అయితే బయట తీసేసి ఇంకా వైట్ వరకే వేసేసి పక్కన పెట్టాను. ఇంకా దాంట్లో అయితే ముంచేసాను. ఈ బ్రెడ్ పొడి అయితే సైడ్స్ ఉంటాయి కదా అవి కట్ చేశాను కదా, దాన్ని అయితే మిక్సీకి వేసేసి ఇట్లా పొడి అయితే చేసుకున్నాను. ఇంకా ఎగ్లో ముంచేసిన తర్వాత ఆ పొడిలో అయితే మిక్స్ చేసేసి ఇంకా ఆయిల్లో వేసి వేయించేసుకోవడమే. చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్గా వస్తుంది, వేడివేడిగా తింటే చాలా బాగుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టేసేయండి ఎలా వచ్చింది. అలాగే వెళ్తూ వెళ్తూ మా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.